చెప్పా ఈ డాన్స్ చేయాలా? అరే ప్రకాష్ రాజ్ తెలుగు బిడ్డ ఇట్లుండదు. ప్రకాష్ రాజ్ నీకు ఛాన్సులు వస్తాయి. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర గారు తెలుగు వాళ్ళంటే పడదు. ఆ చిల్లర గారికి అరే ప్రకాష్ రాజ్ చూసినా వాటితో నీకు ఛాన్సులు రావు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోరా గాడిది కొడక. వాట్ 2 లో డాన్స్ మాత్రం అయితే ఇద్దరిది ఎక్సలెంట్ డాన్స్. అసలు ఎట్లా ఉంది? అట్లా అట్లా ఇట్లా 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 అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా వాట్ 2 లో డాన్స్ ఉంది. దుమ్ము దుమ్ము లేచిపోయింది డాన్స్. సినిమా చాలా బాగుందమ్మా. వాటి సినిమా చూసాము. నిజంగా ఇందాక నేను చెప్పినట్టే ఒక కాలర్ ఎగరైతే ఎలా ఉంటుందో 2 కాలర్లు ఎలా అయితే ఎగరంటో చూపించాడు ఇందులో. సినిమా చాలా బాగుంది. వాటి ఎన్టీఆర్ సినిమా, పృథ్వీ రాసిన సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. ఇది పృథ్వీ రాసిన సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. చాలా సూపర్ సినిమా. డైలాగ్ లో యాక్షన్ డైలాగ్ లేవు. యాక్షన్ ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్ ఉంటాయి, కానీ ఇందులో యాక్షన్, సాంగ్స్, ఫైట్లు, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు ఈక్వల్ ఉందండి. ఎవరు తక్కువ లేదు. RRR సినిమా ఎలాగైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్, ఆ సలాం సాంగ్ ఉంది చూసారా, చాలా క్యూట్ గా అనిపించింది. కానీ బాధ ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. చాలా బాధపడుతున్నాడు. మా ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉంటే, ఒక సోలో సాంగ్ ఉంటే ఇంకా చాలా బాగుంది. ఏదైనా కానీ సినిమా చాలా బాగుంది. అవుట్ చెప్పాను డైరెక్టర్ గారికి, ఇది మీరు ఒకటే విషయం చెప్తున్నాను, మీరు వార్నింగ్ అనుకోండి లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి, కానీ మా హీరోకి మాత్రం హీరోయిన్ కావాలా, ఆకాశంలో దింపాలా. జాన్వీ కపూర్ పెట్టండి సాంగ్. బాలీవుడ్ కదా, జాన్వీ కపూర్ బాలీవుడ్. లేదు జాన్వీ కపూర్ పెట్టండి. అన్నకి దేవరాలో ఎంత క్యూట్ గా ఉందో ఇందులో కూడా అంత క్యూట్ గా ఉండదు. ఒకవేళ జాన్వీ కపూర్ లేకపోతే సమంతరాన్ని తెచ్చి పెట్టండి. ఎందుకంటే సమంత అంటే మావాడు బాగా ఇష్టం. సమంత సినిమా చాలా బాగుంది. లేదు సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు ఇస్తున్నాను. చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంటేషన్ చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ ఏంటంటే చెప్పుకోదగ్గది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవడ కొట్టాడు కానీ దాని దండం పెట్టాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఎన్టీఆర్ కి సమంత ఇష్టం అంట. అదే అన్నాడు ఎన్టీఆర్ కి సమంత అంటే. మొత్తం 4 కాలర్లు కూడా ఎగరేయచ్చు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. 4.5 అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వార్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్, స్టోరీ అంటే ఏం లేదండి. యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది కదా వార్ అని. మరి వార్ అన్నట్టు దానికి జస్టిఫికేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఈస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలేతో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న ఆ బాడీ అంటే అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా, అంటే మనం ఆర్ఆర్లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో పోలిక లేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో. బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయింది. అంతే చాలా బాగుంది. నేను ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్
ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత ఇద్దరు స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీస్తారా తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చెప్తున్నాం, తారకన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకుముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఇద్దరు మల్టీస్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే ఈ మూవీ అనేది చెప్పచ్చు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, దేవరకి తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీకి వచ్చింది. దేవరకి ఒక కాలర్ ఎత్తారు, ఈ మూవీకి 2 కాలర్లు ఎత్తినట్టు తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడొచ్చు. రేటింగ్ 5కి 3 ఇస్తా. కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం మీరు అన్నట్టు సాంగ్స్ అక్కడక్కడ సీన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఎక్కడ కూడా మీకు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 అవర్స్ ఖచ్చితంగా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ తారకన్న అండ్ హృతిక్ మధ్యలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. 2-3 సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీకు ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు.